హాయ్ అండి. ఈ వీడియో సండే తీసిన వీడియో అండి. సండే అనుకోకుండా సడెన్‌గా గుడికైతే బయలుదేరొచ్చామండి. ఎక్కడ గుడి అనుకుంటున్నారా? సూర్యనారాయణ గుడి. మీంజూరు దగ్గర ఉంది. చానా ఫేమస్ అయిన గుడండి. అలాగే వచ్చేసి మేము రాంగానే వచ్చేసి లోపలికి ఒక ప్రదక్షిణ అయితే చేశాము. తర్వాత ఇక్కడొచ్చేసి తిరువోడు చెట్టుకి కాయలైతే కాసున్నాయండి బాగా. ఋషులు, మహర్షులు భిక్షమెత్తుతారు కదా పాత్ర, ఆ పాత్ర చెట్టేనండి ఇది. చానా బావుంటుంది. గుడి లోపలొచ్చేసి మనకి శివుడు, అలాగే సూర్యుడైతే ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు ఒకే గర్భగుడి లోపల. అలాగే గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి కోనేరైతే ఉందండి. కోనేరులో కాళ్ళు కడుక్కొని వద్దామనుకుంటే ఫుల్లుగా నీళ్లున్నాయి. వర్షాలు పడేసి ఫుల్లుగా నీళ్లున్నాయి కాబట్టి ఎవరైనా పడిపోతారేమో అని చెప్పేసి జారి పాచి పట్టిపోయి ఉంది గదా! జారి పడతారేమో అని చెప్పేసి గేట్ లాక్ చేసున్నారండి. అలాగే మేమైతే ఆ కొళాయి దగ్గరే కడుక్కునేసి అలా లోపలికొచ్చామండి. లోపలికి రాంగానే చూస్తే ఒక 6కే వచ్చున్నాం మేము. 6 గంటలకంతా వచ్చి నిలబడున్నాము. కానీ 6 గంటలకే భక్తులైతే అంత జనం ఫుల్లుగా ఉన్నారండి. మనకి మేమొచ్చే 2 ఇయర్స్ అవుతుంది గుడికొచ్చేసి. సార్లన్నీ కట్టేసి తర్వాత టికెట్స్ అన్నీ పెట్టున్నారు. రూ. 50 టికెట్టు, రూ. 100 టికెట్ అని చెప్పి పెట్టున్నారండి. 2 సంవత్సరాల కిందట వచ్చున్నాం మేము. అలాగొచ్చేసి లైనొచ్చేసి చానా జనంగా ఉన్నారు. ఫస్ట్ పూజ అయితే జరుగుతుంది. ఫస్ట్ పూజ అయిపోయిందంటే లైనయితే మూవ్ అయిపోతుందండి. మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడొచ్చేసి ఇవన్నీ పెట్టలేదు. కానీ ఇప్పుడు అన్ని కొత్త కొత్త రూల్స్ అన్నీ పెట్టున్నారు. తర్వాతొచ్చేసి ఫస్ట్ వీడియో పెట్టడం యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పెట్టడం ఈ గుడే పెట్టున్నానండి. చానా ఫేమస్ అయిన గుడి. అలాగే వచ్చేసి గుడి లోపలొచ్చేసి మనకి చానా స్పేస్ ఉందండి. అన్ని దేవుళ్ళైతే ఉన్నారు. పక్కనే వచ్చేసి నాగవల్లి చెట్టు అనేసుంది. నాగవల్లి చెట్టుకొచ్చేసి పువ్వులు, కాయలు అలా కాసున్నాయండి. దేవుడికి ఇష్టమైన చెట్టు గదా! ఆయనకి ఈ పుష్పాలంటే చానా ఇష్టము. అలాగే గుడి తరపునొచ్చేసి ప్రసాదం గూడా పెడుతుంటారండి. చానా ఫేమస్ అయిన గుడండి. చూడవలసిన గుడేనండి. నాకైతే చానా బాగా ఇష్టమండి. చిన్న పిల్లలప్పుడైతే మేము వారం వారం వచ్చేవాళ్ళమండి ఈ గుడికి. చానా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో